శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీ మానసాదేవి యొక్క మంత్ర సాధన గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ మానసాదేవిని ప్రసన్నం చేసుకున్న వారికి ఆర్థికంగా ఇబ్బందులు అనేటివి ఉండవు. సంతానపరంగా మంచి ఫలితాలు సాధించడం కోసం అద్భుతమైనటువంటి ఈ మానసాదేవి మంత్ర సాధన. ఈ మానసాదేవి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము పఠిస్తారో, మంత్ర సాధన చేస్తారో వారికి సర్పభయం అనేది ఉండదు. ఆ మానసాదేవి కృపాకటాక్షాల వలన సకల సంపదలు, అద్భుతమైనటువంటి సంతానం అనేది లభించడం జరుగుతుంది. ఈ మానసాదేవి చాలా అద్భుతమైనటువంటి దేవత. ఈ అమ్మవారు శరీరము తెల్లటి చెంపక పుష్పం వంటి శరీర ఛాయను కలిగి ఉంటుంది. ఈమె శరీరమంతటా విలువైన ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. ఈమె ధరించిన వస్త్రాలు అగ్ని చేత శుద్ధి చేయబడి ఒక సర్పం ఆమె మెడలో జంజంగా ఉంటుంది. సర్పమైనటువంటి అమోఘమైన జ్ఞానంతో నిండిన ఈమె జ్ఞానురాలు. జ్ఞానాన్ని మించిన స్వయంగా సిద్ధులు ఇచ్చే అద్భుతమైనటువంటి దేవత. ఈ అమ్మవారిని ఎవరైతే భక్తిపూర్వకంగా సాధన చేస్తారో వారికి సిద్ధులు ప్రసాదించడమే గాక అనేక విషయాలను కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసాదేవిని ఎవరైనా పూజిస్తే వారికి ఆశించని ఫలితాలు లభిస్తాయి. ఆమె అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఎలాంటి సర్పమైనా కూడా ఈ మంత్ర సాధన చేసిన వారిని చూస్తే 40 గజాల దూరంలో ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి సాధన. మరి ఈ మంత్ర సాధనను ఎవరైనా మానసాదేవి చిత్రపటాన్ని కానీ లేదా మానసాదేవి యంత్రాన్ని కానీ సంపాదించి మొదటగా మీరు మీ పూజా మందిరంలో పీట వేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి మానసాదేవి చిత్రపటాన్ని లేదా యంత్రాన్ని స్థాపించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆమెకు పంచోపచార పూజలు చేయాలి. ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అంటే నైవేద్యంగా తీయని పదార్థాలు కానీ పళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించి మీరు ఎర్రటి వస్త్రాలు ధరించి రుద్రాక్షమాల కానీ లేదా స్ఫటికమాల కానీ లేకపోతే పగడాల మాల కానీ తీసుకొని మీరు ఈ మంత్రాన్ని 10,000 సార్లు చేసినట్టయితే మంచి ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. మరి మొదటగా గురుమంత్రము ఒక మాల, గణపతి మంత్రం ఒక మాల చేసిన తర్వాత ఈ నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని 10,000 సార్లు ఏకాగ్రతతో పఠించినట్టయితే మంత్రసిద్ధి జరుగుతుంది. ఆపై మంత్రసిద్ధి పొందిన వ్యక్తికి ఎలాంటి సర్పభయం అనేది ఉండదు. ఎలాంటి సర్పం కూడా అతను ఏమీ చేయలేదు. ఈ మంత్రాన్ని మంత్రించి సర్పం చుట్టూ గీత గీసి సర్పము బయటకు రాకుండా ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని సిద్ధైన తర్వాత ప్రతిరోజు 108 సార్లు చేసుకుంటే మంచి ఫలితం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు చేసుకొని ఉపయోగించుకోగలరు. మరి మంత్రం ఏ విధంగా ఉంటుందంటే ఓం హ్రీం శ్రీం మానసాదేవ్యై స్వాహ, ఓం హ్రీం శ్రీం మానసాదేవ్యై స్వాహ, ఓం హ్రీం శ్రీం మానసాదేవ్యై స్వాహ అనే మంత్రాన్ని మీరు నిష్టగా 10,000 సార్లు జపం చేసి 1,008 సార్లు హవనం చేసినట్టయితే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీరు మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్ర సాధన వలన అమ్మవారి కృపాకటాక్షాల వలన ధనధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే మంచి సంతానం, ఉన్నత విద్యా ప్రాప్తి లభిస్తుంది. మానసాదేవిని ప్రతినిత్యం ప్రార్థించినట్టయితే అనేకమైనటువంటి శక్తులను, వరాలను అనేది ఆమె ప్రసాదిస్తూ ఉంటుంది. సకల సంపదలకు, అష్టైశ్వర్యాలకు నిలవైనటువంటి ఈ మానసాదేవి మంత్ర సాధన చేసి ప్రతి ఒక్కరూ తరించగలరు. గురుమంత్రం తప్పకుండా చేయవలసి ఉంటుంది. గురుమంత్రం లేకపోతే నమశివాయ అనే మంత్రాన్ని 101 సార్లు జపించి ఆ తర్వాత ఈ మంత్రాన్ని చేయవలసి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.